హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బీవీ జోడీ సీజన్ 2లో ఇక 6 కంటెస్టెంట్స్తో మొదలవుతుంది ఈరోజు షో. సో అందరినీ ఒకే స్టేజ్ మీద ఒకేసారి చూడడం అనేది ఈ యొక్క సీజన్లో ప్రత్యేకంగా మారిపోయింది. ఇక ఫస్ట్ అయితే 3 జోడీస్ ఈరోజు పర్ఫార్మెన్స్ చేస్తారు. అలాగే ఇంకొక 3 జోడీస్ రేపైతే పర్ఫామ్ చేస్తారు. సో టోటల్ స్కోర్స్ అన్నీ కూడా రేపే మనకు రివీల్ అవుతాయన్నమాట. ఈరోజు ఓన్లీ పర్ఫార్మెన్సెస్ మాత్రమే. సో జడ్జెస్ దగ్గర నుంచి వీళ్ళకైతే స్కోర్స్ అయితే రావట్లేదు. ఇక కంటెస్టెంట్స్ మాత్రమే స్కోర్స్ అయితే ఇస్తారనమాట. ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేజ్ మీదకి రావడంతోనే మన జడ్జెస్ అయితే కలర్ఫుల్గా మాస్ స్టెప్పులతో అదరగొట్టేస్తారని చెప్పుకోవచ్చు. ఇక మాస్ రౌండ్ కాబట్టి అందరూ మాస్ పర్ఫార్మెన్సెస్ నెక్స్ట్ లెవెల్లో చేస్తున్నారు. ఎస్, కొన్ని అటు ఇటుగా జరుగుతూ ఉండడం మామూలే కదా. ఇక ఫస్ట్ అయితే ధనరాజ్ అలాగే భాను వీళ్ళ పర్ఫార్మెన్స్ అయితే మొదలు పెట్టేస్తారు. దీనికంటే ముందు ఒక ఫస్ట్ టాస్క్ ఆడుతారు. ఏంటి ఆ టాస్క్ అంటే, సో ఎవరు విన్నర్స్ ఎవరు లూజర్స్ అన్నట్టుగానే ఇక అనుకోవచ్చు. ఇక ఫస్ట్ వచ్చేసి శ్రీ సత్య వాళ్ళని పిలిచినప్పుడు వీళ్ళు వచ్చేసి మానస్ వాళ్ళని పెడతారు విన్నర్స్గా. ఇక లూజర్స్గా మనం మణికంఠ వాళ్ళని అయితే పెడతారు. ఆ ఫస్ట్ పాపం వాళ్ళది వాళ్ళే పెట్టుకుందాం అనుకున్నారు ఫోటో. ఎందుకంటే మా పర్ఫార్మెన్సెస్ కొంచెం అటు ఇటుగా ఉన్నాయి, కొంచెం హెల్త్ కూడా బాగాలేదు కాబట్టి మేబీ అని చెప్పి అనుకుంటే, లేదు మీది మీ ఫోటో పెట్టుకోకూడదు అన్న తర్వాత మణికంఠ వాళ్ళది పెట్టడం జరిగింది. ఇక దాని తర్వాత వచ్చేసరికి అమెరికా మన వాళ్ళు అయితే పెట్టడం జరిగింది. ఇక వాళ్ళు వచ్చేసి మన మానస్ వాళ్ళదైతే పెట్టేశారు. ఇక అలాగే మన లూజర్స్‌లో వచ్చేసి మణికంఠ వాళ్ళదైతే పెట్టడం జరిగిందనమాట. ఇక దాంతో వీళ్ళకి మధ్య ఏంటి, ఎందుకు మానస్ వాళ్ళది పెడుతున్నారు? ఏమి మీది మీరు పెట్టుకోవచ్చు కదా! అని చెప్పేసి శేఖర్ మాస్టర్ అడుగుతారనమాట. లేదు సార్, మా బావ వాళ్ళు గెలిస్తేనంటే నువ్వు గెలవాలనుకుంటావా? మీ బావ గెలవాలనుకుంటావా? అంటే తనేం చెప్తాడంటే మా బావే గెలవాలనుకుంటానని చెప్పి ఫస్ట్ చెప్పేస్తాడు. తర్వాత ఇక భాను వచ్చేసి అదేంట్రా నువ్వు ఒక్కడివే మాట్లాడుతున్నావు? నైనిక కూడా ఉంది కదా! తనకు కూడా ఇవ్వు, ఫస్ట్ తన ఒపీనియన్ కూడా తీసుకోవాలి కదా అనగానే, ఇక దాంతో నైనిక వచ్చేసి లేదు మాస్టర్, నేను గెలవాలని నేను ఆడుతున్నాను, నేను ఇంకెవరిని గెలవాలని కాదు, అది తన ఒపీనియన్ అని చెప్తుందనమాట. మొత్తానికి వీళ్ళైతే మానస్ వాళ్ళ పేరు పెట్టేస్తారు. దాని తర్వాత విశ్వ వాళ్ళు కూడా మానస్ వాళ్ళదే విన్నర్స్ లిస్ట్లో పెడతారు. ఎవ్వరు కూడా మన అమర్ వాళ్ళది పెట్టలేదు. ఓన్లీ మానస్ మాత్రమే అమర్ వాళ్ళది పెడతాడు. అది కూడా లాస్ట్‌లో పెడతాడనమాట. అంటే లాస్ట్ తనని పిలవడం జరిగింది. ఇంకా దాని తర్వాత వచ్చేసి అమర్ వాళ్ళది వీళ్ళది అమర్ వాళ్ళు అన్నట్టుగా వాళ్ళ ఫోటోస్ మాత్రం పెడతారు. ఇంకెవ్వరు అమర్ వాళ్ళ ఫోటో పెట్టరు. అందరూ మానస్ సృష్టినే పెడతారనమాట. ఇక్కడొచ్చేసి మణికంఠ అలాగే అదే పింకీ, నెక్స్ట్ కొంతమంది ఒక ఇద్దరు మాత్రము అర్జున్ అలాగే శ్రీ సత్య, అలాగే మానస్ మాత్రము ధనరాజ్ మీద కోపంతో, అంటే ధనరాజ్ తను అమర్ వాళ్ళ ఫోటో పెడదాం అనుకున్నాడంటే విన్నర్స్ రేస్‌లో. కానీ అమర్‌కే తన మీద నమ్మకం లేదు. మేము మానస్ వాళ్ళ ఫోటో పెడతామన్న మాట నాకు నచ్చలేదు కాబట్టి మేము కూడా మానస్ వాళ్ళ ఫోటో పెడుతున్నాం అని చెప్పడము, మానస్‌కి నచ్చక ఇక ధనరాజ్ ఫోటో లూజర్స్ ఆ యొక్క దాంట్లో పెట్టడం అయితే జరిగింది. ఇక దాంతో భాను వచ్చేసి ఏంటి కోపంగా చేస్తున్నావు అంటే, యెస్ కోపంగానే చేస్తున్నాను. ఎందుకంటే మీ డెసిషన్ నాకు సరిగ్గా నచ్చలేదు. మీకు ఏది అనిపిస్తే అదే చేయాలి, కానీ ఏదో ఒకరేదో అన్నారని మీరు చేయడం నాకు నచ్చలేదని చెప్పి చెప్తారు. ఇలా టాస్క్ అయితే అయిపోతుంది. మొత్తానికి ఇక ప్రదీప్ చెప్తాడు, ఇది జస్ట్ మీ ఒపీనియన్స్ మాత్రమే కదా, ఇంక అంతేను, దాన్ని బట్టి ఏమి అక్కడ ఇది మారేదేం లేదు, జస్ట్ ఒక టాస్క్ లాగా దీన్ని ఆడామని చెప్పేసి ఇక దాని తర్వాత ఆ డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ అయితే స్టార్ట్ అవుతాయి. ఇక ధనరాజ్ అలాగే భాను ఫస్ట్ పర్ఫార్మెన్స్ అయితే చేస్తారు. నిజంగానే వీళ్ళు అక్కడక్కడ కొద్దిగా మిస్ అయింది, కానీ భాను పర్ఫార్మెన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఇచ్చేసిందని చెప్పుకోవాలి. ఇన్ని రోజుల నుంచి తను ఎక్కడో దగ్గర కొద్దిగా వెనక పడిపోతుందేమో, అసలు ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా తను పెర్ఫార్మ్ చేయలేకపోతుంది అని అనుకున్న వాళ్ళందరికీ కూడా ఈసారి నేను ఇచ్చి పడేస్తానన్నట్టుగా మాస్ రౌండ్‌లో మాత్రం అస్సలు నెక్స్ట్ లెవెల్‌లో చేసేసిందని చెప్పుకోవాలి. ఇక దాంతో ఫుల్‌గా రోసు తెచ్చేసుకునింది. అలాగే హార్ట్ సంపాదించుకునింది. అలాగే శేఖర్ మాస్టర్‌తో డాన్స్ కూడా ఆడే అధికారం అయితే వచ్చేసిందనే చెప్పుకోవాలి. ఎప్పటినుంచో శేఖర్ మాస్టర్‌తో డాన్స్ చేద్దామన్న ప్రతిసారి కూడా
ఏదో ఒక కారణంతో చేయలేకపోతూ వచ్చింది. ఇక ఈసారి పాపం శేఖర్ మాస్టర్‌కి కాలు బాగాలేదని చెప్పినా కానీ, శేఖర్ మాస్టర్‌ని "ప్లీజ్ మాస్టర్ రండి మాస్టర్" అని చెప్పి మరి డాన్స్ చేయడం అనేది జరిగింది. ఇక ఆ ఎక్స్‌ప్రెషన్స్‌తో శేఖర్ మాస్టరే అసలకి ఇక చేయలేకపోయాడనమాట. చాలా బాగా చేసింది పర్ఫార్మెన్స్. ఇక మంచిగానే గోవింద్ మాస్టర్‌ని పిలిచి మరీ అప్రిషియేట్ చేయడం అనేది నిజంగా చాలా బాగా అనిపించింది. అలాగే ధనరాజ్ గారు కూడా కొద్దిగా ఎమోషనల్ అయితే అయిపోయాడు. నా డాన్స్‌కి కొరియోగ్రాఫర్ రావడం అంటే నిజంగా నాకు చాలా సంతోషంగా ఉందని అనుకున్నాడు. ఇక నెక్స్ట్ వచ్చేసరికి మానస్ అండ్ సృష్టి పర్ఫార్మెన్స్ అయితే జరుగుతుంది. ఇక అందరూ వచ్చేసి 5, 5, 5 మార్క్స్ అయితే ఇస్తారు. సో, ఇక దాంతో వాళ్ళకి 25 మార్క్స్ అయితే మన కంటెస్టెంట్స్ దగ్గర నుంచి వచ్చేస్తాయన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చేసరికి మిగిలిన నెక్స్ట్ పర్ఫార్మెన్స్ సృష్టి అలాగే మానస వీళ్ళ పర్ఫార్మెన్స్ అయితే బాగానే చేస్తారు. కాకపోతే ఇక్కడ ఏమైందంటే వీళ్ళది కొద్దిగా ఎక్కడో డౌన్ అయినట్టు కొద్దిగా అనిపించింది అనమాట. ఇక దాంతో పర్ఫార్మెన్స్ వైజ్గా అయితే చాలా బాగుంది. కానీ వావ్ మూమెంట్స్ అన్నట్టుగా ఏమీ అనిపించలేదనమాట. అందువల్ల వీళ్ళకి హార్ట్ రాలేదు, గోల్డెన్ రోస్ రాలేదు, అలాగే పెద్ద అప్రిషియేషన్ అయితే రాలేకపోయింది. ఎక్కడో ఎనర్జీ డ్రాప్ అయిందని చెప్పేశారనమాట. ఇక మిగిలిన వాళ్ళంతా 5, 5 మార్క్స్ ఇస్తే మన విశ్వ వాళ్ళు మాత్రం 4 మార్క్స్ ఇస్తారు. ఓకే అని చెప్పేసి ఇక దాంతో అడ్జస్ట్ అయిపోతారు. మొత్తానికి వీళ్ళకి కూడా 24 మార్క్స్ ఎట్లాగో వస్తాయన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చేసరికి పింకీ అలాగే మణికంఠ వీళ్ళకొచ్చేసరికి నిజంగానే మణికంఠ హార్డ్ వర్క్‌కి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి. ఇక అలాగే కొరియోగ్రాఫర్ కృష్ణ మాస్టర్ కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి. నిజంగా వీళ్ళకి ఏదో ఒకటి ట్రై చేసి వీళ్ళని బాగా పైకి లేపాలని చాలా ట్రై చేస్తున్నాడు. కానీ నిజంగా పింకీ డౌన్ అయిపోతుంది. కానీ మణికంఠ చాలా కష్టపడి నిజంగా డాన్స్ చేస్తున్నాడు. మంచి అప్రిషియేషన్ అయితే పొందుకున్నారు. కానీ మధ్య మధ్యలో ఎనర్జీ డ్రాప్ అవ్వడం, కొద్దిగా నాన్ సింక్‌లో చేయడం వల్ల వీళ్ళకైతే కొద్దిగా తక్కువ మార్క్సే వస్తాయి. ఇక మొత్తానికి వీళ్ళకి 13 మార్క్స్ అరౌండ్ ఏదో వస్తాయన్నమాట. ఎందుకంటే కొంతమంది 2 మార్క్స్ ఇచ్చారు. కొంతమంది 3 మార్క్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఇంత హార్డ్ వర్క్‌కి కూడా కొన్నిసార్లు 2 సరిగ్గా లేకపోతే ఖచ్చితంగా ఎవరు ఇవ్వలేరు కదా! అలా మార్క్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక ఈరోజు టోటల్ మార్క్స్ మాత్రం ఎవ్వరికీ ఇవ్వలేదు. రేపటి రోజున అన్ని మార్క్స్ అయితే వస్తాయి. ఇక మన శేఖర్ మాస్టర్ అయితే కొరియోగ్రాఫర్‌గా అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఒక సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నారంటే అది పండిత పుత్ర పరమహంస సంథింగ్ అలాంటిది. దీంట్లో సిరి హనుమంత్ అలాగే శ్రీహాన్ అయితే హీరో హీరోయిన్‌గా అయితే ఉన్నారు. ఇక వాళ్ళ సినిమా ప్రమోషన్ కోసం అయితే వాళ్ళు వచ్చేసేయడం జరిగింది. ఇక నిజంగానే ఈ కథ విన్నప్పుడు నాకు బాగా నచ్చి నేను ప్రొడ్యూస్ చేస్తున్నానని మరి శేఖర్ మాస్టర్ అయితే చెప్పడం జరిగింది. నిజంగానే ఈ సినిమా కోసం చాలామంది ఈగర్లీ వెయిట్ చేస్తారు. ఎందుకంటే అంత సామాన్యంగా ఒక కొరియోగ్రాఫర్ కాస్త ప్రొడ్యూసర్‌గా మారి మరీ చేస్తున్నాడంటే ఆ కథ కొంచెంగా డిఫరెంట్‌గా ఉండడం వల్లే ఆయన ఇష్టపడి మరీ చేస్తున్నాడు కదా! మనీ పెడుతున్నాడు కాబట్టి ఇక ఒక నాన్న సెంటిమెంట్‌తో ఈ సినిమా అయితే స్టార్ట్ అవుతుందంట. అందుకని వాళ్ళు కూడా చాలా బాగా ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ అయితే చేయడం జరిగింది. ఇక మన కొరియోగ్రాఫర్ కాస్త ప్రొడ్యూసర్ అయిపోతున్నారని చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉందన్నమాట. ఎందుకంటే చిన్న చిన్న స్క్రీన్ నుంచి వచ్చే వాళ్ళని కూడా నిజంగా శేఖర్ మాస్టర్ అంతగా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాడు. అంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు శేఖర్ మాస్టర్. అందుకే సదా గారు అయితే నిజంగా చాలా అప్రిషియేట్ చేస్తున్నాను సార్ అని చెప్పేసి చప్పట్లు కొట్టడం జరిగింది. ఇక రేపైతే ఇంకా మిగిలిన ముగ్గురు కంటెస్టెంట్స్ పర్ఫార్మెన్సెస్ అలాగే అప్రిషియేషన్స్ అలాగే రేపు గొడవలు కూడా రేపైతే స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే మార్క్స్ వల్ల చాలా మాటలైతే అనుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే మూవీ ప్రమోషన్ కోసం కూడా కొంతమంది వస్తున్నారు. ఇవన్నీ రేపు చూద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.